ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెన్నం మీద పెరుగు వేసి చేసిన ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. ఇవైతే నేను ఎలా చేసినట్టు చూసిద్దాం. ముందుగా ఒక పెన్నం అయితే తీసుకొని ఇందులో కొద్దిగా 1/2 కప్పు వరకు పెరుగు అయితే వేసుకోవాలండి. ఇంకా ఇందులోకే ఒక 4 పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి. ఇలా పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి అలానే పెరుగు మొత్తం అంతా బాగా ఇలా కలిసేట్టు కలుపుకోవాలి. చూడండి, ఇలా పచ్చిమిర్చి అయితే మొత్తం అంతా దగ్గర పడే వరకు అయితే వేసుకోవాలి. అలానే ఒక 4 జీడిపప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కొత్తగా ట్రై చేశారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారండి. ఇదైతే మొత్తం ఇలా మనకు ఈ పచ్చిమిర్చి పెరుగు మొత్తం అంతా కలిసేట్టు ఇలా కలుపుకోవాలి. ఇంకా కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని మళ్ళీ ఒక్కసారి ఇలా మొత్తం అంతా మనకు ఈ మిర్చికి పెరుగు అంతా పట్టేలాగా ఇలా వేసుకోవాలి. చూసారా, వాటర్ అంతా ఇలా వెళ్ళిపోయాక ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలండి. చూసారా, మొత్తం అంతా ఈ మిర్చిలో పెరుగు ఇలా వాటర్ అంతా వెళ్ళాక ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలండి. ముందుగా ఒక కళాయి అయితే తీసుకొని ఇందులో ఫస్ట్ కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని వేడి చేసుకోవాలి. ఇంకా అదేవిధంగా ఇందులో కొద్దిగా శనగపప్పు వేసుకొని వేయించుకోవాలండి. అదేవిధంగా చిన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కలు, ఆనియన్ వేసి కొద్దిగా మగ్గనివ్వాలి. అలానే కొద్దిగా జీలకర్ర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం అంతా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. చూసారా, ఇలా బాగా మెత్తగా అయ్యాక ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని మిక్సీకి అయితే వేసుకోవడమే. చూడండి, ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో ఇలా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా మూత అయితే పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టుకున్నాక ఒక గిన్నెలో అయితే వేసేసుకున్నాం. చూడండి, ఇలా మిక్సీకి అయితే వేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకున్నామంటే ఇంకా ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఒక చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి. ఇంకా అదేవిధంగా పచ్చిమిర్చి వేసుకున్న ఈ మిశ్రమాన్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా ఇంకా ఇందులోనే తగినంత ఉప్పు అయితే వేసుకుందామండి. ఇంకా ఉప్పు అయితే ఇలా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూసారా, ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకుందాం. ఇంకా అదేవిధంగా ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ అయితే హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. చపాతీలో కానీ రైస్లో కానీ కొద్దిగా జీలకర్ర ఆవాలు, కరివేపాకు, ఇందులో కొద్దిగా కరివేపాకు అయితే వేసేసుకోవాలి. ఇలా బాగా కొద్దిగా ఇలా మగ్గనివ్వాలి. పేస్ట్ వేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇలా వేసుకోవాలి. మొత్తం అంతా వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. చూసారా, ఈ ఆయిల్లో మగ్గనివ్వాలండి కొద్దిగా. అదేవిధంగా మనం మిర్చి పేస్ట్ కూడా ఇందులోనే వేసుకొని కొద్దిగా ఒక్కసారి ఇలా కలుపుకున్నామంటే చాలు. టేస్టీగా ఉండే చట్నీ అండి. ఎప్పుడు బీరకాయ, బెండకాయ ఇలా కాకుండా ఇలా కొత్తగా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది కూడా టేస్ట్. చూసారా, ఇలా మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూసారా, ఇలా కొద్దిగా మగ్గనిచ్చామంటే చాలండి. టేస్టీగా ఉండే చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా వేడివేడిగా చట్నీ అయితే ప్రిపేర్ చేసాం కదండి. చూసారా, చూస్తుంటేనే ఊరిపోయేలా ఉండే చట్నీ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చపాతీలో కానీ మనం రైస్లో కానీ తినచ్చు. ఇంకా టేస్టీగా ఉండే ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేద్దామండి. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉండే ఈ రెసిపీ ఫుల్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ వ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం. బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్